ఇది జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యం. ఇక జ్యేష్ఠ మాసంలో మీరు మేషమాసం అంటే మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారిది ఏ విధంగా ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశి గ్రహస్థితి చూస్తే జన్మంలో శుక్రుడు ఉన్నాడు, జన్మ శుక్రుడు. అట్లాగే రవి ద్వితీయంలో, బుధుడు 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మళ్ళీ కర్కాటకంలోకి బుధుడు 23వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు. సింహంలోకి ఈ యొక్క కుజుడు 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. సింహంలో జన్మస్థ కుజుడు సింహరాశి వారికి. అట్లనే కేతు కూడా సింహంలో ఉన్నాడు ప్రస్తుతం. మళ్ళీ మనకు సప్తమంలో అంటే అక్కడి నుంచి మనకు రాహు వచ్చేసేసి ఏకాదశంలో ఉన్నాడు, ద్వాదశంలో శని. ఇది మేషరాశి యొక్క గ్రహస్థితి. మేషరాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే జన్మంలో శుక్రుడు, నూతనమైనటువంటి పరిచయాలు, నూతనమైన ఆలోచనలు, అంటే కొత్త ఆలోచనలు, కొత్త పందాలు కొన్ని వెళ్దామని నూతన ధోరణితో ముందరకెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే కొత్త వాళ్ళతో మాటామంతి చేసి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, మన ప్లానింగ్స్ కానీ ధనపరంగా కానీ అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ శుక్రుడు యోగంగా ఇస్తున్నాడు మేషరాశికి జన్మస్థ శుక్రుడు వల్ల. తర్వాత రవి వీళ్ళకి ద్వితీయంలో ఉంటున్నాడు. అంటే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగటము, వాటి ఇబ్బందులు ఉండటము, అవి సమస్యకు పరిష్కారం జరగకపోవటం లాంటివి ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది. అనారోగ్యము, విపరీతమైన వేడి. తర్వాత బుధుడు 3లో ఉంటున్నాడు, ద్వితీయం నుంచి 3లోకి. అంటే ఇప్పటివరకు మైండ్ ఆలోచనలు మంచిగా ఆడారు. మైండ్ అంటే సంబంధించినటువంటి ఏంటంటే విపరీతంగా ఆలోచన చేస్తున్నారు. యోచనలు అన్నీ బాగుంటాయి. ఎదుటి మనిషిని ఏ విధంగా మాట్లాడితే మనకు బాగుంటుందని కూడా అన్ని విషయాలు బాగుంటాయి. కానీ 3వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు మారుతాడో కొంతవరకు సొంత వాళ్లే కొన్ని ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ముందరికి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత బుధుడుతో పాటు గురువు కూడా 3లో ఉన్నాడు. గురువు కూడా పెద్దగా వీళ్ళకి యోగదాయకంగా లేదు. గురుడు కూడా 3లో ఉండడం వల్ల సొంత వాళ్ళు, తోబుట్టువులు కానీ సహకరించేవారు కూడా ఇబ్బంది పడటం కానీ, వీళ్ళకి సహకరిస్తే మళ్ళీ మమ్మల్ని ఏమన్నా తిడతారు రేపటి రోజు అని సహాయ నిరాకరణ చేయటం వీళ్ళకి మేషరాశి వారికి. అట్లాంటి చతుర్థమందు నుంచి పంచమంలో కుజుడు ఉండటం వల్ల సంతానంలో కొన్ని ఇబ్బందులు కలగడం, సంతానపూర్వకంగా నష్టాలు జరగటము, సంతానం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు రావటము. తర్వాత కేతువుతో కలుసున్నాడు, కుజ కేతువుల కలయిక మేషరాశికి పంచమ స్థానంలో. ఏదో ఒకటి కోల్పోయే పరిస్థితి అనేది కనబడుతుంది ఇక్కడ పంచమంలో కుజకేతుల కలయిక అనేది. అంటే ఓవరాల్గా మనకు రాహు యోగదాయకంగా ఉన్నాడు వీళ్ళకి. పంచమంలో కేతు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు ఉన్నా, కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. కథాకాలక్ష తీర్థయాత్ర దర్శనాలు. అంటే పంచమంలో కేతువును జ్ఞానాన్ని ఇస్తాడు కొంతవరకు. కాబట్టి అంటే మనం ఏదన్నా చేస్తే మంత్రోపాసన దీక్షగా చేసి జ్ఞానోదయం పొందడం లాంటివి కూడా జరుగుతాయి కొన్నిటికి. రాహు మళ్ళీ వీళ్ళకి 11లో ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. సోదరవర్గం కానీ, కంటికి కానీ, స్థిరాస్తుల వల్ల లాభం కానీ, తోబుట్టు వల్ల లాభాలు కొన్ని జరిగే అవకాశం ధనపరంగా కానీ అవి రాహు యోగదాయకంగా, విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ విద్య కానీ యోగదాయకంగా ఉంటాయి. అట్లానే శని 12లో ఉన్న ఎల్లాంటి శని ప్రభావం కూడా ఉంది మేషరాశి వారికి. కాబట్టి 12లో శని ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాళ్ళు, మోకాళ్ళకి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదా మనకు శక్తి ఉంది కదా అని చెప్పి వెళ్తే ఎక్కడో కింద పట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయటం కానీ, వెళ్ళటంలో కానీ, ఆలోచన పరంగా కానీ దృఢత్వంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా చెప్పిన మాటలు విన్నా కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, మనం వెళ్తున్న మార్గం కరెక్ట్గా ఉందా లేదా, లేదా మన ఆలోచనలు తగ్గట్టు ఉందా లేదా. సరే మన ఆలోచనలు కరెక్ట్ అనుకుంటే అలా వెళ్ళిపోవటం మంచిది. మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకొని అలా జరగడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఏంటంటే ఈ ఏళ్ళనాటి శని ప్రభావంతో పాటు గ్రహస్థితి కూడా పెద్దగా అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఇచ్చే పరిస్థితిలో లేరు, ఒక్క రాహు తప్ప. అంటే జూన్ మాసం మొత్తంలో కూడా మేషరాశికి అనుకూలమైనటువంటి గ్రహం, ఏకైక గ్రహము రాహు, కుజుడు అంతే. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. సో మరి వాటికి పరిష్కార మార్గాలు కాబట్టి వీళ్ళు నవగ్రహారాధన, కనీసం దానం ధర్మం చేయటం, ఎక్కడికైనా దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలకి ఇష్టదేవాన్ని కొలవటం లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మేషరాశి వారికి.
సో గురుగారు అంటే జూన్ అంటే మనకి అకాడమిక్ ఇయర్ అనేది మొదలవుతూ ఉంటాయి. సో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయో వారు ఎలా ముందుకెళ్ళాలి? విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కేతు 10లో ఉంటాడు కాబట్టి వాళ్ళ జ్ఞానోదయం ఎక్కువ ఉంటుంది. అంటే మేము నేర్చేసుకున్నాం అన్ని చూసినట్టుగా అవపడతాయి. రాసే సమయంలో అవన్నీ అవపడవు. అంటే మతిమరుపు కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కొద్దిగా వీళ్ళు 1-2 సార్లు చదువుకోవటం, లేదా ఏదన్నా ఔషధం లాంటి స్వీకారం చేసి చదువుకోవటం లాంటివి జరిగింది. ఇదివరకు కాలంలో సరస్వతి లేఖ్యం పెట్టుకునేవాడు. అది పెట్టుకుంటే బాగా గుర్తుంటాయి, మతి కాకుండా. అట్లాంటివి ఏమన్నా ఉంటే పిల్లలకి పెట్టి కాస్త చదువులో రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే.